వర్ల రామయ్య గారు, మీరు చాలా గొప్పవారండి. ప్రజల మీద మంచి అవగాహన ఉండే వ్యక్తి అండి మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి బ్రహ్మాండంగా విమర్శిస్తున్నావు. 16 నెలలు జైల్లో ఉన్నాడంటావు, 5 సంవత్సరాలు సీఎం పదవిలో ఉన్నాడంటావు. జనం ఎందుకు వస్తారో ఆయన ఎక్కడికి పోతే ఎక్కడ అని అడుగుతున్నావు. జనం వస్తే తప్ప, జనం రాకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి కోర్టు దగ్గరికి పోతే జనాలు, ప్రజలు బ్రహ్మాండంగా వచ్చారని నీకెందుకండి అంత ఏడుపు? ఆయన ఏమన్నా సత్యశీలుడా? దేశ సమరయోధుడా? మరియు ఒక కోర్టుకు వస్తే అవినీతిపరుడిని చూడనీకి ఇంత జనాలు వెళ్తారా? మాట్లాడడానికన్నా సిగ్గుండాలి. మీ నాయకుడు ఏమన్నా సత్యశీలా? మీ నాయకుని మీద కేసులు లేవా? మీ నాయకుడు ఇప్పుడు కూడా స్టేల్ మీదనే తిరుగుతున్నాడు. మీ నాయకుడు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్లో లోపలుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు, కంటి చూపు లేదు, ఆపరేషన్ చేయించుకోవాలా, నా కిడ్నీస్ దెబ్బతిన్నాయి, నేను హాస్పిటల్లో చూపించుకోవాలా అని కోర్టు వారికి విన్నవించుకుంటే కోర్టు వారు ఆరోగ్యపరంగా ఆయనకు బెయిల్ ఇచ్చారు. హాస్పిటల్లో చూపించుకోమని ఆయనకు బెయిల్ ఇచ్చారు. అలాగే రింగ్ రోడ్డు, అలాగే ఇట్లా ఎత్తుకుంటా పోతే చాలా స్కాములు, చాలా కోట్లలో చాలా పెండింగ్లో ఉన్న కేసులన్నీ స్టే తెచ్చుకొని బయట తిరుగుతున్నాడు మీ సత్యశీలుడైనటువంటి చంద్రబాబు నాయుడు. ఆయన పోతే జనాలు రారు, అది మీకు బాధాకరం. జగన్మోహన్ రెడ్డి కదిలితే జనాలు వస్తారు, అది మీకు ఏడుపు. వల్ల రామయ్య గారు, నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. జనం జగన్మోహన్ రెడ్డి వెనకమ్మడి వస్తున్నారంటే మీ పతనం స్టార్ట్ అయిందని దాని మీనింగ్. నీకు తెలుసు, డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి సిఐగా ఉన్నావు. రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే గంగమ్మ జాతర చేసుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? చేసుకోకూడదా? మీ నాయకుడు ఎన్టీఆర్, మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టుకున్నాడు. ఆయనను వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కున్నవాడు అతడు సత్యశీలుడా? అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్నాడు, ఆయన పార్టీని ఆయన ఇంప్రూవ్ చేసుకోగలిగాడు. అలాగే కేసీఆర్ పార్టీని పెట్టుకోగలిగాడు, ఆయన ఆ విధంగానే డెవలప్ చేయాడు. కానీ మీ చంద్రబాబు మాదిరి వేరే వాళ్ళ పార్టీని గుంజుకోలేదు, వేరే వాళ్లకు ఎన్నుపోటు పొడసలేదు. ఇల్లు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి వల్ల రామయ్య గారు. అధికారం ఉందని తల మీద కళ్ళు పెట్టుకొని ప్రజలు చూసే మీలాంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది ఏపీ స్టేట్లో వల్ల రామయ్య గారు, ఆయన సైన్యము. జగన్ ఏమి చేస్తే మీకెందుకయ్యా? జగన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఎందుకు వచ్చినాడు అని అడుగుతారు.
జగన్ను చూడనీకి ప్రజలు వస్తే ఎందుకు వచ్చినారో అని అడుగుతారు. ఈ ప్రజలకు పని బాట లేదా? ఒక అవినీతి పరుని చూడడానికి రావడం తప్పు కాదా అని అడుగుతావు. ఒల్ల రామయ్య గారు చెప్పడానికన్నా కొద్దిగన్నా మంచి అనిపించాలి. నాయకుడు పలాని నాయకుని దగ్గర నేనున్నా అంటే గ్రేట్గా చెప్పుకోవాలి. మీ చంద్రబాబు నాయుడు 20 కేసుల్లో స్టే మీద నడుస్తున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఉన్నావు. మామని ఎన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న వ్యక్తి. ఆ మామ మీద నేను మీ బాబు చెప్పు లేపించిన చరిత్ర. టీడీపీ ఎన్నుపోటుదారుడు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ గుర్తొచ్చేది చంద్రబాబే. ఏపీ స్టేట్లో ఎన్నుపోటుదారుడు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో ఏ మూలకపోయినా ఏ వ్యక్తిని అడిగినా చెప్పేది చంద్రబాబు పేరే. చంద్రబాబు పులివెందుల పోతే జనాలు వస్తారు, కర్నూలు పోతే జనాలు వస్తారు, కడపకు పోతే జనాలు వస్తారు, తెలంగాణకు పోతే జనాలు వస్తారు. ఏపీ స్టేట్లో ఏ మూలకపోయినా జనాలు ప్రభంజనాగా కదులుతారని నేను మనం చేసుకుంటున్నాను. ఇదే కాదు, భారతదేశంలో ఏ స్టేట్కి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి వెనకబడి జనాలు నడుస్తారు. మరి మీ వెనకబడి నడవరని మీ బాధన? జగన్ మీద పెట్టుకొని జగన్ను ఉదయం లేచిన నుంచి సాయంకాలం వరకు మీరు అనుకోకుంటే మీకు పూట గడవదు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మిమ్మల్ని గురించి ఒక మాటైనా ఎక్కడైనా ఏ ప్రజల్లో అయినా చెప్పగలిగాడా? చెప్పడు. నువ్వు చెయ్యగలిగింది ప్రజలకు చెప్పుకో. ప్రజలు చూసుకొని వస్తే నీకెందుకు? జగన్మోహన్ రెడ్డిని కలవనీకి వస్తే నీకెందుకు? భారతదేశ పటంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దేవుల్లాగా కొలిచే ప్రజలున్నారు. ఆయన ప్రజలకు కూడా ఆ విధంగానే సేవ చేయగలిగాడు. మీ సమరయోధుడు, స్వతంత్ర సమరయోధుడు ఎవరు మీకు తెలుసా? మీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నా అవినీతి సామ్రాట్ కాదా? 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్లో జైల్లో ఉన్నది సత్యం కాదా? ఆయన ఇప్పటికి కూడా స్టే మీద నడుస్తుంది. అది ఆరోగ్యం బాగలేదని హెల్త్ పర్పస్ పోయిన ఆయనకు బెయిల్ ఇచ్చారు. ఆయన కేసు ఇంకా లోపలే ఉన్నట్టు స్కిల్ డెవలప్మెంట్లో 371 కోట్లు స్కామ్ చేసి ప్రజలందరినీ, ప్రజల సొత్తు అంతా మీ ముఠా వారంతా పంచుకొని ప్రజాస్వామ్యంలో తిరుగుతున్నారు. సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా. మీ అధ్యక్షునికి 100 కేసులు నమోదు అయి ఉన్నా కానీ మీరు మీ అధ్యక్షుని గురించి మాట్లాడరు. ఎందుకంటే ఆయన సంపాదించిన, స్కాములు చేసిన, ఏ విధంగా సంపాదించిన, అమరావతికి పెట్టే డబ్బుల్లోనైతేనేం, మెడికల్ కాలేజీలు అమ్మడానికి ప్రయత్నించిన దాంట్లో అయితేనేం, ప్రజా హాస్పిటల్ మందుల్లోనైతేనేం, రెవెన్యూలో అయితేనేం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితేనేం, వీటి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పైసా మీరు వాటాలు పంచుకుంటారు, దాచుకుంటారు, దోచుకుంటారు, తినుకుంటారు. అందుకే అలాంటి వ్యక్తిని మీరు విమర్శించరు. జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు మీకు ఏడుపు ఎందుకయ్యా? తెలంగాణలో ప్రజలు వస్తే నీకెందుకు? కోర్టుకు పోతే ప్రజలు వస్తే నీకెందుకు? ఆయన ఎక్కడన్నా చావుకు పోతే ప్రజలకు వచ్చే నీకెందుకు? ఎక్కడన్నా మ్యారేజ్లకు వెళితే ఆయన వెళితే జనాలు వస్తే నీకెందుకు ఏడుపు? మీ నాయకుడు మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి జనాలు వస్తే మీకు ఎప్పుడు ఏడిపే. ఎందుకంటే ఏ ఏరియాలోకి ఎత్తైనా ఇల్లు, పెళ్ళిళ్ళకి వెళ్ళు, జనాలు ఉంటారు.
ఒక చావు దగ్గరికి వెళ్ళు, జనాల నుంచి ఒక కార్యకర్తను మీరు ఇబ్బంది పెడితే ఆయన దగ్గరికి పోతే అక్కడ కూడా జనాలు ఉంటారు. మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి తన గడప దాటి అడుగు బయట పెడితే అది ప్రజల ప్రభంజనమే. అంటే దాని ఉద్దేశం మీకు తెలుసా? మీరు చేస్తున్నటువంటి ఈ మీరు చేస్తున్నటువంటి ఈ పనికిమాల పనులకు నాది పలుకుతున్నారని జనాలను మీరు విమర్శించడం తప్పు. నువ్వు కూడా బ్రహ్మాండంగా చెయ్యి, సభలు పెట్టు, మీరు ఇచ్చినటువంటి పథకాల హామీలని నెరవేర్చండి, జగన్ కాడికి ఎక్కువ చేయండి, ప్రజా ఆదరణ పొందండి, ప్రజల గురించి ఆలోచించండి. మీరు చేసేటువంటి సబ్సిడీలు, మీరు చేసేటువంటి పనులు, మీరు ఎక్కడెక్కడ డెవలప్ చేస్తున్నారు, ఏం కథ, ఇవన్నీ ప్రజలకు చెప్పుకోండి. ప్రజలు ఎక్కడ చూసినా ప్రజల్లో మెప్పొందే కార్యక్రమాలు చేయండి. అడ్వర్టైజ్మెంట్లు తక్కువ చేసుకోండి. మీ చరిత్ర ఎట్టిదంటే రూపాయి పేదవానికి ఇస్తే 10 రూపాయల పబ్లిసిటీ ఇవ్వగల శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టినా చెప్పలేని వ్యక్తి. ఆయనకు మీకు చాలా తేడా ఉంది. ప్రజలలో ఎన్నో పథకాలు చేయగలిగాడు. ఆయన చెప్పినటువంటి పథకాలు ప్రతి ఒక్కటి చేస్తూ అవి కాకుండా ఎక్కువ చేసినట్టు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మీలాగా పబ్లిసిటీ ఎక్కడా చేయలేదు. అది ఏదన్నా చేస్తారంటే మీరు ఒక 4 టేబుల్లో 10 మంది జనాలు ఉండే అక్కడ కూర్చొని ఒక మాట మాట్లాడతారు. ఈరోజు మేము రైతులకు అందరికీ మొత్తం ఇచ్చేస్తున్నాం. రైతు బాంధవుని నేను. రైతులకు ఏం చేయాలనో నేను చేస్తా, ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇస్తున్నామని ప్రకటిస్తారు. విద్యార్థుల ఫీజు అన్నీ చెల్లిస్తామంటారు. నాడు నేడు చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మీరు విమర్శించడం తప్పు. నాడు నేడు అనే స్కూల్లోని ఒకసారి మీరు చూడండి. మీ డాడీ చూశాడులే ఆల్రెడీ, మేమేం చెప్పాల్సిన అంత అవసరం ఏం కూడా లేదు. ప్రజా దర్బారా మీది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో చేస్తున్నాడు ప్రజా దర్బార్ చూడండి. ఏదో ఈ మధ్య ఒకటి పెట్టినట్టుండరు పిల్లల దగ్గరికి పోయి పాపం వాళ్ళతో కూడా అబద్ధాలు ఆడిస్తున్నాడు ఈ లోకేష్ అయితే. ఏపీలో మాక్ అసెంబ్లీ, పిల్లలతో అబద్ధాలు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు కిలకిలా ఆయన మాట్లాడుతుంటే, పిల్లలు మాట్లాడుతుంటే కిలకిలా పకపక. ఇలాంటి వ్యక్తులు వాళ్ళు వర్ల రామయ్య గారు, మీకు ఇలాంటి నాయకులను పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించడం చాలా తప్పు. ఇప్పటికైనా తెలుసుకో, జనాలు పనిచేసిన వారి వెనకమ్మడే ఉంటారు. ప్రజల మనిషి ప్రజల దగ్గరే ఉంటాడు. ప్రజలకు ద్రోహి ప్రజలకు దూరంగా ఉంటాడు. దూరం నుంచి కబుర్లు చెప్పి వాళ్ళని మెప్పించాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇండియాలోనే ఆయన మాదిరి ఆదరించి ప్రజలను ఆదరించిన వ్యక్తి ఒక్కరు కూడా లేరు. అది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను మనం చేసుకుంటున్నాం. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన కోర్టుకు పోని, జనాల మధ్య లేకపోని, ఇంటి గడప దాటని, మ్యారేజ్లకు పోని, ఎవరినన్నా చూడనీకి పోని, ప్రజానాయకుడు అంటే ప్రజలతోనే ఉంటాడు. ప్రజలు ఆయన వెనకబడి ఉంటారు. లక్షల మంది వస్తారు. ఇప్పుడు ఇంకా మీరు రెచ్చగొట్టేదాన్ని బట్టి కోట్ల మంది కూడా ఆయన రౌండ్ తిరుగుతారు. మీకు మీ పతనం స్టార్ట్ అవుతుంది అని అర్థమైతే, మీ పార్టీ కూలిపోతుంది అని అర్థం అవుతుంటే ప్రజల్లో దగ్గరికి పోయి మీరు మొరపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ప్రజలు సరైన టైంలో మీకు సరైన గుణపాఠం నేర్పుతారని నేను మనవి చేసుకుంటున్నాను. ఆయన ప్రజానాయకుడయ్యా.
చెక్కడికైనా వెళ్తాడు, మీకేంటి బాధ? మీలాగా హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు ప్రైవేట్ పరం చేస్తామని, కార్మికులు బతికే స్టీల్ ప్లాంట్ను 3-4 పార్ట్లుగా చేసి అమ్మేస్తామని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామని, గవర్నమెంట్ హాస్పిటల్ను ప్రైవేట్ పరం చేస్తామని, రోడ్లంతా గుంతలున్నా పట్టించుకొని మహాదేవుళ్ళు మీరు. ప్రజలకు ఆరోగ్యం చూపించుకునే దానికి హాస్పిటల్లో కూడా మీరు చేస్తున్నటువంటి నీచ పనులు, ప్రజలకు ఆరోగ్యం చూపించుకోవడానికి కూడా ఆరోగ్యశ్రీ కూడా లేకుండా చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడే నేను మనం చేసుకుంటున్నా. విద్యార్థులు చదువుకుంటే ఓర్చుకోలేక, పేద విద్యార్థులకు చదువుకుంటే ఓర్చుకోలేక ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తొక్కి పడేసి మీ బినామీలైనటువంటి నారాయణ, చైతన్య ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్పుతున్నారు.